వాట్ ఇస్ ఇట్? నేను వెళ్ళి జయంతి ఆంటీని మాటల్లో పెట్టి తన నోటితోని సూర్యకి నీకు పెళ్ళని అనేలా చేస్తా. దీనివల్ల ప్రయోజనం ఏముంది? మామ్, నేను ఆంటీతో మాటలు కలుపుగానే అదంతా నువ్వు నీ ఫోన్తో వీడియో రికార్డ్ చేస్తే అప్పుడు జయంతి సూర్యకి మా బేబీ పెళ్లికి కమిట్ అయినట్లు అంతేగా బేబీ? ఎస్ మామ్. ఇంక కాదు కుదరదు అనడానికి నో ఛాన్స్. విట్నెస్ గా రికార్డెడ్ వీడియో మన దగ్గర ఉంటుంది కదా. ఎస్. ఏయ్ ఏంటి? వావ్, వాట్ ఎ బ్రెయిన్ బేబీ. వెరీ గుడ్ ప్లాన్. ఏమండి సామాన్య తెలిగారు, జయంతి అంత తేలిగ్గా నోరు జారుద్దే? అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనే? ఎస్, అది మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో? ఓహో, నా వాక్చాతుర్యంలోనా? అయితే చూస్తారుగా నా మాటల మంత్రాలతో ఎలా గారడీ చేస్తాను. ఓహో, గారడీ వాడా? ఓ గాడ్, కాస్త మూసుకొని అక్కడ కూర్చో. మామ్ ప్లీజ్ కమ్. నెక్స్ట్ సీన్ లో నా ఎంట్రీ ఏమైనా కావాలా నీకు? ఏయ్, మాట్లాడకుండా కూర్చో. జరగని పెళ్లికి ఆర్భాటాలు ఎక్కువని చెల్లి, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఆశలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేయ్. సామాన్యకి సూర్యకి పెళ్లి జరుగుతుంది. అలా అని ఊహల్లో తేలిపోతూ ఉండక్క. చెల్లి చెల్లి చెల్లి, నీది అమాయకత్వం అనుకోవాలో తెలివి తక్కువతనం అనుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అక్క, ఎవరిని చూసి ఎవరు జాలిపడే పరిస్థితి వస్తుందో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. మామ్ బీ రెడీ. ష్యూర్ బేబీ, ఓకే. శ్రేయోభిలాషి చెల్లి చెల్లి, కాటుక డబ్బా, అద్దం దువ్వినా నీ దగ్గర ఎటూ లేవు. దీన్ని బట్టి అర్థం కావట్లా ఇది నీ ఓటమికి తొలిమెట్టని. ఆ శామ్ పద్మ వెళ్ళారు కదా, వాళ్ళొస్తే తెలుస్తుంది ఎవరిది ఓటమికి తొలిమెట్టు. అమ్మా జయంతి, నీకిది న్యాయం కాదమ్మా. అది అన్యాయంగా ఆలోచిస్తున్న వాళ్ళకి చెప్పండి చిన్నమావయ్య. అది కాదమ్మా, మన సూర్య సామాన్యని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా. అలా చెప్పండి చిన్నమావయ్య. నేనెంత చెప్పినా చెల్లికి బుర్రకెక్కట్లేదు. రాజీ, నువ్వు ఊరుకోమ్మా. అరే, మంచిగా చెప్పాల్సిన విషయాన్ని కూడా కయ్యానికి కాలు దూగినట్టు చెప్తావు కాబట్టే జయంతి నీ మాట వినలేదు. అదేం కాదు. నాకు తెలుసమ్మా జయంతి. చూడు, నీ కోపం, నీ ఆవేశం గాలిబుడగల్లాంటివి. అసలు నాలాంటి వాళ్ళు చెప్పే విధంగా చెప్పకపోబట్టే నీలో పట్టుదల, పంతం, పౌరుషం దేశంలో ధరలు పెరిగినట్టు పెరిగిపోయినాయి. కాబట్టి మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పమ్మా. ఆ అమెరికా పాపకు నువ్వంటే ఎప్పటి నుంచో చాలా గౌరవం కదా. ఒకప్పుడు కూడా అలాగే ఉండేది కదా. అవునాంటీ? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,